డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ లక్ష్మీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మరి బంగారం వెండి మీరు చూస్తున్నారో లేదో కానీ వెళ్ళిపోతుంది. నిన్నటికి నిన్న 1,40,000కి వెళ్ళింది. మళ్ళీ ఈరోజు కొంచెం తగ్గినట్టుంది, అంటే స్వల్పంగా తగ్గుతుంది, పెరుగుతుంది. మరి పండగ వస్తుంది, ఆడవాళ్ళు మరి పండగ వస్తుంది అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా దృష్టి ఎక్కడికి వెళ్తుందంటే బంగారం. ఏదైనా చిన్న కొంచెమైనా 1 గ్రామైనా కొనుక్కోవాలి అనుకుంటారు కదా. మరి గోల్డ్ రేట్ ఇలా పెరిగిపోతూ ఉంటే మరి మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారు? చాలా పెరిగింది. గ్రామ్ వచ్చేసి 13,500 ఎంత పెరిగిపోయింది ఇప్పుడు. అంటే 1,35,000 ప్లస్ ఉంది. 24 క్యారెట్స్. 24 క్యారెట్స్. అలాగే సిల్వర్ తీసుకుంటే 2,50,000 అంటే 2,50,000. మరి కొనగలరా అంటే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, వాళ్ళ డబ్బు ఖర్చు అవ్వాలి కాబట్టి. అందరికీ ఉండదు కదా ఆ స్థాయి. అయితే ఇప్పుడు రూపాయి వాల్యూ కూడా చాలా తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు మనము ఎంత డబ్బు పెట్టి కొనగలం ఆ గోల్డ్ని? మీరు ఎంత డబ్బు ఒక గోనె సంచులు తయారు చేసినా మీకు ఇంత గోల్డ్ వస్తుంది. అలాంటప్పుడు కొత్తగా అనలిస్టులు ఏం చెప్తున్నారంటే మనీ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు. గతంలో కూడా నేను ఇదే చెప్పా పాత వీడియోలో. ఇప్పుడు మీరు ఎంత గోనె సంచులు డబ్బు పట్టుకెళ్ళినా ఇంత బంగారం వస్తుంది, ఇంత సిల్వర్ వచ్చింది అనుకో, ఏం చేసుకుంటారు మీరు దాన్ని? ఇంత బంగారంతో మీకు ఏదైనా ఒక ఆర్నమెంట్ వస్తుందా? మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది అని అనుకుని వెళ్తే 2 రింగ్స్ కూడా రావు మీకు. ఒకవేళ వస్తే రావచ్చు. మరి అది ఇంటికి వచ్చిన తర్వాత ఇంత డబ్బు పట్టుకెళ్ళాం, ఇంతంత రింగ్సే వచ్చినాయి అని మీరు బాధపడతారు. లేడీస్కి ఖచ్చితంగా అసంతృప్తి అనేది ఉంటుంది. మనం తక్కువ డబ్బు పట్టుకెళ్ళాలి, ఎక్కువ బంగారం తెచ్చుకోవాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ఆడవాళ్ళ మనస్తత్వం అక్కడ వరకే ఉంటుంది. అందుకనే ఏం చేయాలంటే వాళ్ళకి కొన్ని అనుభవాలను ఇవ్వాలి. ఇగో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ చూపించగలగాలి. తర్వాత వాళ్ళకి కొత్త విషయాల్ని ఎలా చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది పరిచయం చేయాలి, విషయ పరిజ్ఞానాన్ని ఇవ్వాలి అనేది చెప్తున్నాను నేను. ఆ విషయం పట్ల నాలెడ్జ్ని కనుక ఇచ్చినట్టయితే ఆడవాళ్ళు ఇలా ఎంత పెరిగినా సరే బంగారం కానీ వెండి కానీ కొందాము అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఆడవాళ్ళు దాన్ని విరమించుకుంటారు. ఇప్పుడు మనకు అందుబాటులో లేని దానికి మనకి ఎందుకు లేని ఊరుకుంటాం చాలా విషయాలు. మరి ఇప్పుడు బంగారం వెండి కూడా అందుబాటులో లేదు, ఊరుకుంటున్నారా? మీరు చెప్పారు కొంచెమైనా సరే కొనుక్కోవాలని వెళ్తారు, పండగ వస్తుంది, వస్తుంది వస్తుంది అంటే ఆ మనస్తత్వం అనేది మారాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బుకి ఏం చేస్తే మనం లాభపడతామని ఎప్పటికప్పుడు ఆలోచించగలగాలి. కాబట్టి ఇప్పుడు నా దగ్గర 50,000 ఉంది, నేను పరిగెట్టుకెళ్ళి 1 రింగు తెచ్చుకుందాం అనుకుంటే అవివేకం అది. ఆ 50,000 నువ్వు దేని మీద ఇన్వెస్ట్ చేసావంటే నీకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు బంగారమే కదా కొనుక్కుంటున్నాం, 50,000 పెట్టి, అది ఎప్పటికైనా అవసరం అవుతుంది. అవును, కానీ మనం చెప్పుకున్నాం అది పెరిగిన శాతం ఎక్కువ, తగ్గిన శాతం తక్కువ అని ముందే చెప్పుకున్నాం మనం. అలాంటప్పుడు మీరు ఎంత డబ్బు తీసుకెళ్ళి ఎంత బంగారం అని తెస్తారు? ఒక అమ్మాయి పెళ్ళి వచ్చింది, మీరు 4 తులాలు కొనాలంటే కూడా మీరు కొనలేరు. దీనికి కూడా నేను చెప్పా, మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటే అది పెట్టుకోండి, కొత్త బంగారం కొనకండి. ఆ విడతగా ఆ డబ్బుని వాళ్ళ పేరు మీద ఏదన్నా విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ బాండ్స్ అనేవి ఇవ్వండి అని నేను చెప్తున్నా. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం అంత ఎక్కువ ఇదిగా లేదు వడ్డీ రేట్లు. కాబట్టి ఏదైనా ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనీని ఆ రకంగా చేసుకుంటే మనీ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ డేస్ మనీకి చాలా వాల్యూ రాబోతుంది. కాబట్టి ఆ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మనీ పెరిగి కూర్చుంటుంది అక్కడ. మనం 1,00,000 రూపాయలు పెట్టాం అనుకోండి, మర్చిపోయాం అనుకోండి, ఒక 4-5 లక్షలు అయి కూర్చుంటుంది. అదే కానీ మీరు ఇప్పుడు 1,00,000 రూపాయలు పట్టుకెళ్తే ఎంతే కదా బంగారం వస్తుంది. దాన్ని ఏం చేస్తారు? ఎక్కువగా మెళ్ళ వేసుకోవాలని చూస్తాం మన ఆడవాళ్ళు. అది మెళ్ళ ఉండదు, చేతికి ఉంటుంది. ఏంటి లాభం ఏంటి? మీరు మెళ్ళది కొందామని వెళ్తే చేతికి వస్తుంది, మీకు అది ఆనందము లేదు, లాభము లేదు. అలాంటప్పుడు మనీ మీద ఇన్వెస్ట్ చేయగలగాలి ఆడవాళ్ళకి. ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పింది అదే, ఆడవాళ్ళు మనీని సమర్థవంతంగా ఆర్థిక లావాదేవీలు చేయగలరు. ఇక్కడ ఉపయోగించాలి ఆ మైండ్ని. అదే మనం ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నాం. కొంచెం ఇంత డబ్బు తీసుకెళ్ళి మనం కొంచెం వెండి బంగారం తెచ్చుకుంటున్నాం కదా, అలా కాదు, దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బు అయి వస్తుంది. మీరు అన్నారు బాగా తగ్గింది అనుకోండి బంగారం, అంతగా కావాలంటే అప్పుడే వెళ్ళి కొనుక్కోవచ్చు. అంత ఎమర్జెన్సీ అయితే, లేదు ఆ వస్తువు మీద అంత మమకారం ఉంటే అప్పుడే కొనుక్కోవచ్చు. ఈ లోపల ఈ డబ్బు పెరుగుతుంది కదా. ఈ ఆలోచనలు చేయండి అని నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను. పరిగెట్టుకెళ్ళి నగలకి చీరలకి పోయడం ఎందుకు? ఆ స్థాయి, ఆ స్తోమత అందరికీ ఉండదు. ఆ లేని వాళ్ళు కూడా, ఆ స్తోమత స్థాయి లేని వాళ్ళు కూడా డబ్బును దాచి ఇంత డబ్బు పట్టుకెళ్ళి ఇంత తెచ్చుకోవడం అవసరమా? ఇలా చేయండి, మీ ఆలోచనలు మార్చుకోండి. ఆలోచనలు మార్చుకొని ముందుకెళ్ళండి అని నేను చెప్తున్నాను.
మరి చూసుకుంటే వెండి సంగతి మేడం, వెండి మరి 2,50,000 ఉంది కదా, చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఇంకా ముందు ముందు బంగారం కంటే వెండికి ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పేసి. మరి నిజంగా మన వాళ్ళు ఆడవాళ్ళు మరి వెండికి ఇంపార్టెన్స్ ఇస్తారంటారా? లేదు ఏదైనా వెండే, బంగారం అని చెప్పేసి బంగారం వైపే వెళ్తారా? అంటే వెండి ఇంతంత కొనుక్కుని ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటారు? దేనికి? ఇప్పుడు వెండి కంచాలు, వెండి పళ్ళాలు కొనుక్కుంటారు. ఏం చేస్తారు దాంతో? భోజనం చేస్తారు. రోజు భోజనం చేసి రోజు కడిగి పెట్టుకోవాలంటే తలకాయ నొప్పి. మీరు కంచాలు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. రీసెంట్ గానో ఇలాగే వెండి గురించి మాట్లాడుకుంటుంటే ఒక ఆయన అన్నారనమాట ఇట్లానే, ఒక అబ్బాయి ఏమన్నాడంటే, వెండి ప్లేట్స్ కొనుక్కొని రోజు వెండి ప్లేట్లో తినాలి, రేటు బాగా పెరిగింది, క్లాస్గా లగ్జరీగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అది ఊహలు చాలా అందంగా ఉంటాయి, ఊహల్లోనే బతికేస్తారు చాలా మంది. అదే నేను చెప్పేది, అనుభవానికి తీసుకురావాలి ప్రతిదాన్ని. అది ఒక అనుభవాన్ని చూపించాలని అంటుంటా నేను. ఒక అనుభవాన్ని మనం పొందాలి, లేకపోతే అనుభవాన్ని కూడా ఊహించగలగాలి. రోజు వెండి కంచాలు మీరు తిని కడుక్కోవాలంటే కడుక్కోలేరు. అది రోజు తీయపెట్ట అది నల్లగా అయిపోయి కూర్చుంటుంది. దాన్ని తెల్లగా ఎలా చేయాలో అర్థం కాదు కదా. మళ్ళీ దాన్ని ఎక్కడ దాయాలి? ఇంట్లో దాయాలంటే దొంగలు పోయి, లాకర్లో దాయాలంటే లాకర్ దొరకదు. ఒకవేళ లాకర్ దొరికినా ప్రస్తుతం రోజుల్లో బ్యాంకులో కూడా దొంగలు పడుతున్నారు. ఈ ప్రెషర్ అన్నమాట వెండి. అంటే మీరు బంగారం అయితే అది వేరు, వెండి అనేది విస్తరించుకునేంత కనిపిస్తుంది. గ్లాస్ అయినా, ప్లేట్ అయినా, ఏదైనా కాలు పట్టీలో అంటే ఓకే, మనం వెండి నగలైతే అంతగా పెట్టుకోం. కాబట్టి వెండితో ఏం చేసినా వస్తు రూపంలో పెద్దగా కనిపిస్తాయి. దేవుడికి ఉపయోగించే ఆ సామాగ్రి అయినా, గ్లాసులైనా, ప్లేట్లైనా, గిన్నెలైనా ఏదైనా ఇంతంత కనిపిస్తాయి. అవన్నీ వాటిని మీరు మెయింటైన్ చేయగలరా? అసలు తర్వాత తెచ్చింట్లో పెట్టుకున్నంత వరకు దాని ఆనందం, తర్వాత మీరు దాన్ని మెయింటైన్ చేయలేరు. అంటే మెయింటైన్ చేయడం కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అన్నా కూడా ఎక్కడ దాస్తారు మీరు అంత వెండిని? వెండి మీద అంత అంటే మామూలుగా ఇళ్లలో మనం మాట్లాడుకోవాలంటే వెండి మీద అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బ్యాంకులో మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే చేసుకోండి. అదే నేను చెప్తుంది. ఇంకొక విధంగా మీరు ఆలోచించండి, ముందుకు వెళ్ళండి అని చెప్తున్నా. ఆలోచనలు ఇక్కడే ఆపద్దు. వెండి కొందాం, బంగారం కొందాం, ఇంట్లో దాచేసుకుందాం, ఈ మైండ్ సెట్లో నుంచి బయటకు రావాలి. సరే, నువ్వు కొన్నావు, వెండి కొన్నావు, బంగారం కొన్నావు, ఎలా కొని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలుసుకోండి. ఆడవాళ్ళకి ఆ విషయాలను పరిచయం చేయడానికి ప్రయత్నించండి. కొంతమంది చేస్తున్నారు, అందరూ తెలుసుకోవడానికి ముందుకు రావట్లేదు. ఎక్కడో కొంతమంది లేడీస్ తెలుసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు ఇలా ఎగబడకుండా ప్రతిదానికి దాన్ని ఇంకో విధంగా ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు. బ్యాంక్లోనే సిస్టమ్స్ ఎన్నో వచ్చాయి, అందుబాటులో ఉన్నాయి. కొత్త స్కీములు వస్తున్నాయి, గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ. అందరూ మోసాలు ఏమీ ఉండవు. ఒక మంచి బ్యాంకుకి వెళ్ళారంటే మీరు గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయొచ్చు అని అడిగారంటే వాళ్ళు చెప్తారు. ఆ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే పెరిగితే పెరగనివ్వండి, తగ్గితే తగ్గనివ్వండి. ఏ రోజునైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ రోజుకి పెరిగే ఉంటుంది కానీ తగ్గైతే ఉండదు. ఒకవేళ తగ్గినా సరే మీరు తేరు కదా, అక్కడే చూస్తూ ఉంటారు. అక్కడ ఉంటుంది, అక్కడ అదొక లాకర్ లాగా ఉంటుంది, మీకేం నష్టం ఉండదు. కొన్నాళ్ళకి అది కూడా పెరగకుండా ఉంటుందా, మీకు లాభం రాకుండా ఉంటుందా? మీరు ఇంట్లో పెట్టుకుంటే నష్టమే కదా ఏ రకంగా చూసినా. సో ఇలా ఆలోచించగలగాలి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అయితే మీరు బ్యాంక్కి వెళ్ళి సంప్రదించినట్టయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్.